జై శ్రీరామ్ అండి. మనము భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం చూస్తున్నాము. నిన్నటితో 2 శ్లోకాలు పూర్తి చేసుకొని ఇవాళ 3వ శ్లోకానికి చేరుకున్నాము. 2వ శ్లోకంలో మనం చూసాము, దుర్యోధనుడు ఆచార్య ఉపసంగమ్య, ఆచార్యను సమీపించి రాజా వచనమబ్రవీత్, ఇలా వచనములు పలికెను అని ఏం పలికాడో 3వ శ్లోకంలో వస్తుంది. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య పశ్య ఏతాం, పశ్య అంటే చూడండి, ఏతాం ఈ యొక్క పాండుపుత్రాణం పాండురాజు కుమారులు అయినటువంటి మహతీం చముం, మహతీం అంటే మహత్తరమైన, చముం అంటే సైన్యము, ఈ పాండురాజు కుమారుల యొక్క మహత్తరమైన సైన్యాన్ని చూడండి. ఎవరు నిర్మించినటువంటి సైన్యము? తవ శిష్యేణ ధీమత, మీ శిష్యుడు అవ్వటం చేతన అంత తెలివైన వాడయి, సకల విద్యలు నేర్చుకున్న వాడయి, నేర్పరితనంతో వ్యూహరచన చేసినటువంటి ద్రుపద పుత్రేణ, ద్రుపద పుత్రుడు అంటే దృష్టద్యుమ్నుడి చేత నిర్మించబడినటువంటి ఈ మహత్తరమైన పాండవుల సైన్యాన్ని చూడండి అని చెప్పాడు. ఇక్కడ దుర్యోధనుడి అంతరంగాన్ని మనం విశ్లేషించాలి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడు చేసినటువంటి అంటే ఆయన దుర్యోధనుడి దృష్టిలో తప్పులాగా భావించి ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. ఏమని? ద్రుపద మహారాజుకిను ద్రోణాచార్యుడికి రాజకీయ వైరం ఉంటుంది, మనకు తెలుసు కదా. ఆయన అర్జునుడిని గురుదక్షిణ కింద మన ద్రుపద మహారాజుని బంధించి తీసుకురండి అని చెప్తారు. వాళ్ళు తీసుకొస్తారు. సో ద్రుపద మహారాజు కోపం వచ్చి ఏం చేస్తారంటే, ద్రోణాచార్యుడిని సంహరించేటువంటి కొడుకు కావాలి అని చెప్పి ఈ యజ్ఞం చేసి యజ్ఞంలో నుంచి దృష్టద్యుమ్నుని పొందుతాడనమాట. ఆ విషయం ద్రోణాచార్యుడికి తెలుసు. అయినప్పటికీ ఈ దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర నాకు అస్త్రవిద్యలు నేర్పండి అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిర్మల మనస్సుతో తన అస్త్రవిద్యని దృష్టద్యుమ్నుడికి నేర్పించాడు. సో ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటున్నాడు, మీరు నేర్పించడం వల్ల ఇంతటి వాడై ఉండి ఇప్పుడు మీకే రివర్స్లో అటు పాండవుల సైడ్ నుంచున్నాడు. సో ఎక్కడైనా కనికరం చూపించకండి అన్నట్టు దుర్యోధనుడు చెప్తున్నాడు. దుర్యోధనుడు కలి అంశతో పుట్టినటువంటి వాడు, ఆయనకి జాలి దయ ఇటువంటివేం ఉండవు. సో అటువంటి కనికరాన్ని ఇప్పుడు మీరు ప్రదర్శించద్దు, ఆ సైన్యాన్ని ఎప్పటికైనా చూడండి, వాళ్ళని మనం సంహరించాలి అన్నట్టు తన ఆచార్యుడు అనేటువంటి ద్రోణాచార్యుడు చెప్తున్నాడు అనమాట. ఇది 3వ శ్లోకానికి అర్థం. కానీ ఇక్కడ మనం ఇంకో విషయం పరిశీలించాలి. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి విద్యనివ్వలేదు అని చెప్పి ఆయన మీద అపవాదు వేస్తారు, కులం ప్రాతిపదికన ఆయనకి విద్యనివ్వలేదు అని. కానీ అది అసత్యం. ఎందుకు అంటే తన ప్రాణానికి హాని అని తెలిసినా కూడా ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడికి అస్త్రవిద్యలన్నీ నేర్పించాడు అంటే ఎంత నిర్మల మనస్సు ఉండాలి అని, ఎంత పెద్ద మనసు ఉండాలి. అది గురుస్థానానికి ఆయన ఇచ్చిన విలువ. ఏకలవ్యుడికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఏకలవ్యుడికి ధర్మం తెలియదు. ఏకలవ్యుడు ఏం చేశాడంటే మోగజీవాలైనటువంటి కుక్క మూతికి బాణాలేసి కొట్టాడు. అవి ధర్మ నిషేధాలు, అంటే ధర్మ నిషేధమైనటువంటి కొన్ని పనులు చేశాడు కాబట్టి ఆయనకి అస్త్రవిద్య ఇవ్వలేదు. ఎందుకంటే అమాయకులు చనిపోతారు, మోగజీవాలు చచ్చిపోతాయి దీనివల్ల, ఆయనకు అస్త్రవిద్య ఇవ్వటం వల్ల. ఇప్పుడు మనం ఎవరన్నా తెలివైన వాళ్ళే కానీ ఉగ్రవాద స్వభావం ఉన్న వాళ్ళకి మనం ఎలాగైతే ఈ బాంబు తయారు చేసే విద్యలు ఇవన్నీ నేర్పించము. ఎందుకు అంటే వాళ్ళు సమాజానికి జ్ఞానిగా తయారవుతారు. అలాగా ఆ రోజు పరిస్థితులకి ఏకలవ్యుని అలా ద్రోణాచార్యుడు తలిచాడు. అదే దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఆయన ఏమనుకోలేదు, ఆయన తన ప్రాణానికి సంకటం అని తెలిసి ఆయనకు నేర్పించాడు. ఇవాళ ధర్మం వైపు ఆయన నుంచున్నాడు. అప్పటి వరకు గురువే, కానీ ధర్మం వైపు నుంచున్నప్పుడు అవతల పక్షంలో ఉన్నప్పుడు గురువుని అయినా సరే సంహరించాలి. సో అలాగా వీళ్ళు విభజన అయ్యారనమాట. కాబట్టి ఇది విన్న తర్వాత అయినా ద్రోణాచార్యుడు నిర్మల మనస్సును అర్థం చేసుకొని ఆయన మీద ఉన్న అపవాదు తొలుగ్గాక. హరే కృష్ణ, జై శ్రీరామ్.